హరి ఓం. వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. మన ముందు వీడియోలో మనం ఏకాదశి యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో మనం ఏకాదశి పూజా విధానాన్ని తెలుసుకుందాం. పాపమోచని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆరాధించాలి. స్వామివారికి ఈరోజు పసుపు రంగు దుస్తులు అర్పించాలి. దీని తర్వాత 11 పసుపు పువ్వులు, 11 రకాల తీపి పదార్థాలు స్వామివారికి అర్పించాలి. అనంతరం విష్ణునామాలు మంత్రాలను జపించాలి. అదే విధముగా ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పినట్టు పురాణ వచనం. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించిన వారికి మోక్షం కూడా లభిస్తుందట. సో అర్థమైంది కదండి. వీలైన వాళ్ళు ఈ విధముగా చేయండి. వీలు కాని వారు పవిత్రమైన మనసుతో ఆ హరినారాయణ మంత్రం జపిస్తూ దీపారాధన చేసినా చాలు. సమస్త లోక సుఖినో భవంతు. హరి